సంగారెడ్డిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. ఓ మహిళకు వెరికోజ్ వైన్స్ సర్జరీ చేసే సమయంలో ఉపయోగించే మీటర్ పొడవైన గైడ్ వైర్ ను కాలు లోపలే పెట్టి ఆపరేషన్ పూర్తి చేశారు. నిమ్స్ వైద్యులు గుర్తించడంతో డాక్టర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఉన్ననాలికి మందిస్తే కొండనాలిక ఊడిందనేలా మారింది సంగారెడ్డికి చెందినటువంటి అరుణ అనే మహిళ పరిస్థితి. వెరికోజ్ వైన్స్ సమస్య కోసం ఆసుపత్రికి వెళ్ళి ప్రాణాపాయ స్థితిలోకి తెచ్చుకున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అని తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బాధిత మహిళ ఉన్నారు. వారితో మాట్లాడదాం, ఏం జరిగిందని తెలుసుకుందాము. అమ్మ చెప్పండి, హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం వెళ్ళారు. సో ఏం జరిగింది చరిత హాస్పిటల్లో? డాక్టర్ ఏం చేశారు? మీ ట్రీట్మెంట్కి ఏం జరిగింది? జనవరి 27 రోజు చరిత హాస్పిటల్కి వెళ్ళిన అంటే వెళ్తే చూసిన తర్వాత నీకు వ్యారికోజ్ వెయిన్స్ ఉన్నట్టుందమ్మా, డౌట్గా ఉంది, స్కాన్ చేయండి అని అన్నారు. స్కాన్ తీసుకుంటే నీకు ఉందమ్మా, నీకు ప్రాబ్లం ఉంది, సర్జరీ చేయించుకోవాలి, లేకపోతే ఆటకు వెళ్ళే నరము బ్లడ్ అయిపోతుంది అని చెప్పారు. సరే అని ఫ్యామిలీతో మాట్లాడుకొని మర్నాడు వెళ్ళి సర్జరీ చేయించుకున్నా. 2-3 months దాకా వేసాక టాబ్లెట్లు ఇచ్చిండు, అయినా తగ్గలేదు. అదే పోయినప్పుడల్లా అదే డైలాగ్ చెప్పుకుంటే కూర్చుండు. సిటీ స్కాన్లో తను ఏదో ఇంజక్షన్ లాగా ఇస్తే మొత్తం బాడీ అంతే స్టంత్ లాగా ఉందమ్మా, నీకు ఏదో వైర్ లాగా ఉంది, ఏదో వైరు అని చెప్పేసారు. అంటే నాకు తెలియకుండా నా దగ్గర ఏముండదని నేను సిటీ స్కాన్ చేసిన వాళ్ళని కూడా బెదిరించిన. అంటే లేదమ్మా ఉంది అని మా ఫ్యామిలీకి చెప్పారు అనమాట. సర్జరీ అయిపోయిన తర్వాత ఎమ్మటే ఒక 1 week లోపు కాలు ఉబ్బడం, ఏదైతే మళ్ళీ పెయిన్ దాన్ని ఇంకా ఎక్స్ట్రా మొత్తం పెయిన్ అంతా పెరిగి చీము గారడం అక్కడ నుంచి అయితే మళ్ళీ వెళ్ళి అతను డాక్టర్ని అడిగితే డాక్టర్ ఏమన్నాడంటే లేదమ్మా ఇది లైటర్ వేలో తీసుకొని, లేదమ్మా మీకు ఈ మెడిసిన్స్ వాడండి అని చెప్పేసి రిపీటెడ్గా వాడుకుంటా మెడిసిన్స్ వాడినరు. సిటీ స్కాన్ తీస్తే సిటీ స్కాన్లో క్లియర్గా దాదాపు 1 meter, ఇంత 1 meter కొంచెం తక్కువ అనుకుంటా, ఆ మీటర్ వైరు అతనే సర్జరీ చేసేటప్పుడే వదిలిపెట్టిండని చెప్పేసి డాక్టర్స్ ఇక్కడ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. డాక్టర్ నిర్లక్ష్యం మూలంగానే ఇదంతా జరిగింది కాబట్టి వెంటనే ఆ డాక్టర్ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే వైద్య శాఖ మంత్రిని కూడా కోరుతున్నారు. ఎందుకంటే అతను ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే విధులు నిర్వహిస్తూ బయట కూడా అతను ట్రీట్మెంట్ అందిస్తున్నాడు ప్రైవేట్గా. సో ఆ డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి డాక్టర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధిత కుటుంబ సభ్యులు, బాధితురాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబీ ఆంధ్రజ్యోతి, నిమ్స్ ఆసుపత్రి నుంచి.